జపాన్లోని హిరోషిమా వాసులకు ఓ పిల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని రోజులుగా ఆ పిల్లి కనిపించకపోవడంతో ప్రజలతో పాటు అటు ప్రభుత్వం వణికిపోతోంది. కనిపించకుండా పోయిన ఆ పిల్లిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. హిరోషిమాలోని ఫుకుయామా ప్రాంతంలో ఓ పిల్లి ప్రమాదవశాత్తు ఓ కర్మాగారంలో ఉన్న ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్లో పడిపోయింది. అయితే ఆ తర్వాత నుంచి ఆ పిల్లి కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆ పిల్లి కోసం అధికారులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనాలు క్యాన్సర్ కారకమైనవని, దానిని ముట్టుకున్నా పీల్చినా శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి తీవ్ర వ్యాధికి దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పిల్లి ఎక్కడ కనిపించినా జాగ్రత్తగా ఉండాలని, ఆ పిల్లి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అయితే ఆ పిల్లి చివరిసారిగా కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటకొచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అంతేకాదు, ఓ కార్మికుడు పిల్లి వెళ్లిన ప్రాంతాన్ని, దాని పంజా గుర్తులను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఆ పిల్లి గురించి ఎంత వెతికినా దాని జాడ మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ఆ పిల్లి బతికుందా లేక చనిపోయిందా అనేది తమకు అనుమానంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో ఆ ప్రమాదకరమైన కెమికల్ ను కప్పి ఉంచేందుకు ఉపయోగించే షీట్ చిరిగిపోవడంతో దానిలో పిల్లి పడిందని, అయితే ఆ తర్వాత పిల్లి ఎటు వెళ్లిందో తెలియదని, దాని గురించే వెతుకుతున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. సాధారణంగా పిల్లులు తమ శరీరాన్ని నాలుకతో నాకుతూ ఉంటాయని, ఆ పిల్లి కూడా ఆ రసాయనాన్ని నాకడంతో ఈ పాటికే చనిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పిల్లి కనిపించకుండా పోయి వారం రోజులు గడుస్తున్నా ఇంకా దాని ఆచూకీ దొరకకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ పిల్లి బయట తిరుగుతుంటే మాత్రం జపాన్లో చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయని స్థానికులు భయపడుతున్నారు.